తెలుపదేవా? నాకు కలిగిన మరి సంతాన సౌభాగ్యం తెలిపదు. ఏమని సంతాన సౌభాగ్యం? అటువంటి రెడ్డి వారి గర్భమున 7 మంది కుమారులు జన్మించారు. నీకు? అవును. మళ్ళా నీళ్లు పోసుకున్నట్టున్నావే. స్కానింగ్ తీపిచ్చు. ఎలా? ఒక్క పిల్లలు ఉంటాయి వెయ్యి ఆయన చెప్పి నరికి కొడక ఏం అవసరం లే, ఆల్రెడీ వాచిపోయి. 6 మంది కొడుకులకు వివాహం చేశాను. 6 మంది కొడుకులు, 6 మంది కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు ఏమన్నా కోడళ్ళు తగ్గబోతావేమిరా? నువ్వు ఏంది మాట ನೀ ಏನ್ ಮಾಡಿದ್ರೆ? ಅದೇನ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಈ ಅಮ್ಮನ ಕೈಯಮ್ಮಲ್ಲ మీ అమ్మనే కయ్యా. అటువంటి రెడ్డి వారు మరి ఏ కులమున ఏ మతమున జన్మించాడో తెలుసునుదా? అన్నీ మనవే. అటువంటి రెడ్డి వారు శివ మతమున పుట్టాడు, శివ మతమున జన్మించాడు. మరి ఏకి లేతి నా బొద్దు పుట్టిన నా బాలుగుండ పరిపట్టమున శివ 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 అని శివుని దానిచ్చే రెడ్లకు రెడ్లము బడాయి కాపురం అప్పారెడ్డి ఒకనాటి వంశం పోతు రెడ్లము. చిన్న సందేహము దేవా, ఏమి మన ఓళ్ళు ఉండే పరి పట్టణమన ఏ జోగి వచ్చినా జంగం వచ్చినా శివ శివ అంటున్నారు. పర్రపాటుని ఎవరైనా కానీ ఓళ్ళు ఉండే పరి పట్టణమన తెలుసో తెలియక గోవిందంటే అటువంటి గోవిందంతే నా పాను ఉన్నంత వరకు నువ్వు ఏం చేయి. కర్ర 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 గొంతు వస్తాను. దిగేదానికి కదా ఎవరికి వచ్చేది? ఎన్ని గంటలు కడి తిన్నాడు అడుగు? రాత్రి ఎప్పుడేం తింటాలే 3 రోడ్లు కడిపి చపాతి తినేవచ్చు చెప్ప. ఎవరు పెట్టి ఎట్లా లేదురా నేను మగం చూసి పెట్టుకుని అయిపోతారు. తీసేస్తాను శర్మాల దేవా అంటే మేమేం వాళ్ళేవురా తలారు వల్ల మేము రే మీ బుద్ధులు బాగొట్టరా. చూడాలి నువ్వు గీక్కొని అయితే నా రోగం వచ్చింది నీకు. పుతాక పెట్టావు ఆయన కట్టించిట్టావు రెడ్డి. ఇప్పుడు రెడ్లకి రెడ్లము బడాయి కాపురై మా యొక్క పౌరుష పరాక్రమం తెలిసినది కదా మహాత్మా. ఇప్పుడు మా యొక్క రాజ్యాంగమన సేనాయిక దండనాయిక చాంత్రిక
యా కుబేరుని దర్శించి కుబేరుని దర్శించి విద్యావంతులై ಎಲ್ಲರೂ చదువుతున్నారు కదా. ಎಲ್ಲರೂ చదువుతున్నారప్ప. అయ్యే నీ అమ్మ పెట్టనా కొడక పెట్టనకు నవ్వుతావు కదరా. అదిగాక ఈ యొక్క రెడ్డి వారి పరిపాలన మరి జాతి వైర్యం ఏమన్నదా? జాతి అస్సలు లేదప్ప. పులి మేక ఒకే నీళ్లు త్రాగుతున్నాయా? తాగుతాండి ఆడ రోజారిపల్లి క్రాస్ లో. శబాష్ శబాష్. గరకాల మంత్రుడు కోడి పిల్ల సరసంబులు ఆడుతున్నాయా? అయ్యే ప్రపంచమంతా తిప్పుతాడు గరకాల మంత్రుడు కోడి పిల్లని. గోగు పులి చూడాల పొట్లు ఆడే ఇది రెండు అక్కడ కూడా ఏం లేదు, వైరం లేదంటాం. ఎల్లరు సుఖమే ఉంటారు కదా. ఎల్లరు సుఖమే మీరు ఇప్పుడు ఎల్లరు సుఖములు పొందుతున్నారు కదా. కొత్తగా కట్టించిన కొలువు తావిడి కత్తూరి హన్నములతో నీల గోవేదికములతో శృంగారముగా అలంకరించావా? కొలువు తావుడులు కొలువు తీరా కొలువు శృంగారామయ్యు కాళ్ళు పైకి రాలా? అది టైల్ కాదులే, మా కాళ్ళ కాడి కాళ్ళు ఎత్తి ఈడు ఉండే రాడ్లు పక్కనకి వస్తాయి. మహాత్మా ఇప్పుడు మరి కొలువు దీని సమయమున నా మనమునొక్క కోరిక తెలుచున్నాను. మాత్రం మీరు ఎటువంటి కోరిక తెలిచారు దేవా? రేయ్ మధ్యమానియో పడుగుల కాడ ఎట్లుంది? బాగుంది. కాదైనా తీపిగా ఉందా కారం ఉందా? తిను నా యాలిపియ్య అని ఎవరు నన్నారు అనుకో. కాదు నిన్నెవరు అంటే నాకు చెప్పు. నేను అడిగినాను నిన్నేమన్నా ఎవరిని అమ్మని చెంగుతాను నీకు తెలియలా. అమ్మ నువ్వు తింటావు నేను
పడుకో 6:30 మీ అమ్మని దిగినోడు తెచ్చి తావేనా 6:30 అంత దూరం ఉండాలా నీవు అతి త్వరతమున రామలక్ష్మణ కుంటల చెంతకు వెళ్ళి నా కుమారులు చేసినటువంటి సేద్యము మరి ఎలా ఉన్నదో చూసుకొని రాము. అలాగనే దేవా, వెళ్ళు. అలాగనే ఏయ్! అయ్యా. ఏం తమాషా పట్టాను పప్ప, ఏమని చెప్తావేమి నా మీద? సూర్యుని చాపిల్లి వాటేసుకుంటే వరరే మేఘల్ల మిరపం కాటేసుకుంటే ఎర్రరోయ్. ఏం పాట నువ్వు పాడింది? మెగాస్టార్. ఏం పాట? సూర్యుని చాపిల్లి వాటేసుకుంటే ఎర్రరోయ్. అది అది తిరగలేదేమో చెప్పిస్తాము. నాకు తెలిసి నువ్వు చెప్తావని. చూడు, శృతి లేని పాట, సున్నము లేని ఒక్కాకు, అన్నం లేని కూర ఆకురా. ఎంత అన్నం ఉంటే మాకు అడ్డ పెట్టుకొని పెడుతున్నల్లా. అవునులే. చూడు, మొగుడు లేని లంజా, ఇవన్నీ తాను ఉండకూడదు. నీ గురించి బాగా చెప్పుకుంటావులే. అవునా? నువ్వు పదపో. ఆహా.